ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత పవిత్ర దినం. ఉపవాసం, శివార్చన, జాగరణ ఈ పర్వదినం నాడు ఆచరించాల్సిన ముఖ్య విధులు. శివరాత్రి నాటి నడిరేయి లింగోద్భవం కాలం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకసారి ఒకరికంటే ఒకరు అధికులన్న అహంతో పరస్పరం కలహించుకున్నారు. తీర్పు కోసం పరమశివుణ్ణి అర్థిస్తారు. శివుడు వారి మధ్య మహాగ్ని స్తంభంగా అవతరిస్తాడు. దానిని ఆదిని తెలుసుకోవడానికి బ్రహ్మ హంస రూపంలో వెళ్ళి అగ్రభాహాన్ని కనుగొనలేక వెనుక తిరిగి వస్తాడు. దాని అంతాన్ని తెలుసుకునే ప్రయత్నంలో విష్ణువు శ్వేతవరాహ రూపంలో వెళ్ళి మళ్ళీ మహాశివలింగం మూలాన్ని కనుగొనలేక విఫలమవుతాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నింటినీ ఆక్రమిస్తూ ఆద్యంతాలు లేని తేజోలింగ రూపంలో నుంచి శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆ ఆదిదేవుడిని చూసి బ్రహ్మ, విష్ణువులు శివతత్వాన్ని, సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ రోజే మాఘ బహుళ చతుర్దశి. ఆ సుదినమే మహాశివరాత్రి. శివుడు లింగాకారం, సాకార బ్రహ్మకు సంకేతం. ఆయన నిరాకారుడు, నిర్గుణుడు. త్రిశూలం, సత్వ రజస్తమో గుణాలకు డమరుకం, ఓంకారం, శబ్ద బ్రహ్మకు. చంద్రుడు నిశ్చల బుద్ధికి సూచకం. జటాజూటంలోని గంగ అమరత్వానికి చిహ్నం. తన శరీరంపై వేలాడే సర్పాలు సమస్త ప్రాణకోటి పరమాత్మపై ఆధారపడతాయని సంకేతాలు. పాలభాగాన ఉన్న విభూతి సర్వశుభాలకు సూచికమైతే మూడో నేత్రం జ్ఞాననేత్రం. గాయత్రీ మంత్ర జపంతో విడివాడే ఉపనయనం ఇదే. ఆ పార్వతీనాథునికి శివరాత్రి రోజున పూజిస్తే సర్వపాపాలు తొలగిపోతాయి. ఆ కైలాస శైలాగ్ర వాసుడిని స్మరిస్తే కైలాస ప్రాప్తి సిద్ధిస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన వేకువజామున నిద్రలేచి స్నానాధికాలు ముగించుకొని శివాలయానికి వెళ్ళాలి. రుద్రాక్షలు, విభూతి రేఖలను ధరించాలి. శివదర్శన పూజాధికాల తరువాత శివనామ స్మరణతో పగటిపూట కాలం గడపాలి. రాత్రి 4 జాముల్లోనూ 4 సార్లు శివ పూజన చేయాలి. మొదటి జాములో శివలింగానికి క్షీరంతో అభిషేకించాలి. పూజకు పద్మాలను వాడాలి. నైవేద్యానికి పెసరపప్పు, బియ్యం కలిసి వండిన పులగం ఉపయోగించాలి. రెండో జాములో పెరుగుతో అభిషేకం చేయాలి. మూడో జామున ఆవు నెయ్యితో అభిషేకం, మారేడు దళాలతో పూజ, నువ్వుల పొడితో చేసిన పదార్థాల నివేదన చేయాలి. నాలుగో జామున తేనెతో అభిషేకించిన నల్ల కలువతో పూజ చేయాలి. అన్నాన్ని నైవేద్యం పెట్టాలి. శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. ష అంటే శివుడని, వా అంటే శక్తి అని శివ పద మణిమాల చెబుతోంది. శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్థివ లింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చెమకాలతో, పురుష సూక్తంతో పూజిస్తారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి రుద్రాక్షమాలతో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తూ శివపురాణ పారాయణ చేస్తారు. క్షీరసాగర మదనంలో అమృతం కంటే ముందు హాలాహలం ప్రభవించింది. ఆ ఘరల దాటికి ముల్లోకాల్లో అల్లకల్లోలమయ్యాయి. సమస్త జీవులు పరమశివుడిని ప్రార్థించాయి. ఆదిభిక్షువు అభయమిచ్చాడు. ఆ కాలకూట విషాన్ని పానం చేశాడు. హాలాహలం కడుపులో జారకుండా గొంతులోనే నిలిపివేశాడు పరమేశ్వరుడు. అది ఆయన కంఠాన్ని నల్లగా మార్చింది. అందుకే శివుడు గరళకంఠుడయ్యాడు, నీలకంఠుడయ్యాడు. లోక శ్రేయస్సు కోసం శివుడు అంతటి కష్టాన్ని భరించాడు. గరళాన్ని మింగే ముందు పార్వతీదేవితో శరణన్న వారిని రక్షించడం మన కర్తవ్యం. ఇప్పుడు ఈ హాలాహలాన్ని తీయని పండులా ఆరగిస్తాను అని శివుడు అన్నాడట. అప్పుడా గౌరీదేవి చిరునవ్వుతో అంగీకరించిందట. మృంగేడి వాడు విభుండని, మృంగేడిది గరళమనియు, వేలని ప్రజకు మృంగమనే సర్వమంగళ మంగళ సూత్రము నెంతమది నమ్మినదో అని పోతనామాత్యుడు అంటారు. అవును, అందుకే ఆమె జగన్మాత అయింది. అందుకే శివపార్వతులు ఆది దంపతులయ్యారు. సర్వలోకాల్లోని సకన ప్రాణులకు జననీ జనకులయ్యారు. శివుడు బోలాశంకరుడు, దాన గుణశీలుడు. గుక్కడి నీళ్లతో అభిషేకం చేస్తే చాలు సంతోషపడతాడు. మారేడు దళాలతో అర్చిస్తే సంతృప్తి పడతాడు. మోక్షాన్ని ప్రసాదించి కైవల్య పదమిస్తాడు. ఇందుకు గుణనిధి కథే ఉదాహరణ. పూర్వం గుణనిధి అనే ఒక దుర్వ్యసనపరుడు ఉండేవాడు. అతగాడో పాపాల పుట్ట. దొంగతనం అతని వృత్తి. ఓ మహాశివరాత్రి రోజు శివాలయంలోనే దొంగతనానికి వెళ్తాడు. శివనామ సంకీర్తనలలో ఆలయం మారుమోగుతుంది. భక్తులంతా వెళ్ళాక వచ్చిన పని కానిద్దామని శివలింగం వెనక దాక్కుంటాడు. కొండెక్కుతున్న దీపం ఒత్తిని ఎగదోసి తన ఉత్తరీయపు పోగుల్ని తెంచి దానికి జత చేసి ఆవు నెయ్యి పోసి దీప ప్రజ్వలనం కావిస్తాడు. ఎప్పుడేమవుతుందో అన్న భయంతో తెల్లవార్లు మేల్కొని ఉంటాడు. పూర్తిగా తెల్లవారాక తలారి బాణం దెబ్బకు కన్ను మూస్తాడు.
బతికున్నాళ్ళు దుశ్శీలుడుగా దుర్మార్గుడుగా నడిచిన ఆ శివరాత్రి నాడు దైవ సన్నిధిలో ఉపవాసం జాగారం తనకు తెలియకుండానే చేసిన మహాపుణ్యకృత ఫలితంగా మరుజన్మలో కళింగరాజు ఆరిందముడికి పుత్రుడే జన్మిస్తాడు. ముడనే పేరుతో మహారాజు అవుతాడు. తన రాజ్యంలోని శివాలయాన్నింటిలో అఖండ దీపారాధనలు చేయిస్తాడు. ఆపై కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడైన శివుడి ప్రాణసకుడు అవుతాడు. శివరాత్రి రోజు ఉపవాసం దీక్ష జాగారం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తెలిసింది కదా. పరమశివుడు భక్తుల పక్షపాతి. మంత్రాలు తంత్రాలు తెలియకపోయినా పర్వాలేదు, మనస్ఫూర్తిగా ఏ ఒక్క పువ్వునైనా భక్తితో సమర్పిస్తే చాలు ఆనందపడతాడు. 80 కల్పాల వరకు దుర్గతి లేకుండానే చూస్తాడు. పెరటిలో పూసిన పువ్వుతో పూజిస్తే శివ సన్నిధిలో శాశ్వత నివాసం దొరుకుతుంది. అడవిలో పూచిన పువ్వులంటే శివుడికి చాలా ఇష్టం. ఆ దేవదేవుడికి సమర్పించే ఏ పువ్వుకైనా తొడిమ తప్పకుండా ఉండాలి. బిల్వదళాతో పూజిస్తే కైలాసవాసం లభిస్తుంది. దర్ప పూలతో పూజిస్తే స్వర్ణ లాభం కలుగుతుంది. తెల్లని మందారాలతో అర్చిస్తే అశ్వమేధం చేసిన ఫలితం దక్కుతుంది. తామరలతో పూజిస్తే పరమ పదగతి కలుగుతోంది. గన్నేరు పూలను ఏ సమయంలోనైనా శివుడికి సమర్పించవచ్చు, సంతోషంగా స్వీకరిస్తాడు. మల్లెలను రాత్రిపూట, జాజిలను 3వ జామున ఈశ్వరుడికి సమర్పించాలి. అప్పుడు అన్నీ శుభాలే. శివరాత్రి పర్వదినాన ముందుగా విఘ్నేశ్వరుడిని వేడుకోవాలి. అనంతరం శివుడిని, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, చివరిగా పార్వతీదేవిని దర్శించుకోవాలి. శివదర్శనం కూడా ఆషామాషిగా నంది వెనక నిలబడి చేయకూడదు. నందీశ్వరుడి కుడి చెవి దగ్గర మీ ముఖాన్ని ఉంచి ఎడమ చేతి చూపుడు బొటన వేళ్లతో నందీశ్వరుడి చెవులపై అర్ధవృత్తంలో ఉంచి కుడి చేతిని నందీశ్వరుని వాల భాగంలో అరచేయి మొత్తం ఆనేలా ఉంచి నంది కుడి చెవిలో 3 సార్లు నందికేశ శివదర్శనం కోరుతున్నాను, అనుగ్రహించు స్వామి అని చెబుతూ ఎడమ చేతి అర్ధవృత్తంలో ఏర్పడిన ఖాళీ ప్రదేశం నుంచి శివలింగాన్ని దర్శించాలి. ఇలా చేస్తేనే శివలింగ దర్శనం అవుతోంది. ఆది మధ్యాంత రహితుడైన ఆ ఆదిదేవునికి అతి సమీపంలో వసించడమే ఉపవాసం. మన ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండటమే నిజమైన నియంత్రణం. ఉపవాసం అంటే అది. భౌతికాభిరుచులన్నింటినీ పక్కన పెట్టాలి. పూర్తిగా శివ సంబంధమైన కార్యక్రమాల్లోనే మనస వాచ కర్మణ తదాత్మం చెందాలి. యోగానందావస్థలోకి ప్రవేశించాలి. అప్పుడే కోటి సూర్య ప్రభలతో వెలుగొందే ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకోగలుగుతాం. మహాశివరాత్రి ఆంతర్యం కూడా అదే. ఆ గంగాధరుడి ఆశీస్సులు మనకు మెండుగా లభించాలని కోరుకుందాం.